హిరణ్యకశిపుడు ఒక రాక్షస రాజు. అతను బ్రహ్మదేవుని తపస్సు చేసి వరం పొందాడు. తనను ఎవరూ చంపలేరు. రాత్రి కాదు, పగలు కాదు, లోపల కాదు, బయట కాదు, మనిషి కాదు, జంతువు కాదు. అతను అహంకారంతో నేనే దేవుడు అన్నాడు. విష్ణువుని ద్వేషించసాగాడు. హిరణ్యకశిపునికి కయాదు అనే భార్య. వాళ్ల కుమారుడు ప్రహ్లాదుడు చిన్ననాటినుంచే విష్ణుభక్తుడు. ప్రహ్లాదుడు గురుకులంలో విద్యార్థిగా ఉండే సమయంలో కూడా ఓం నమో నారాయణాయ అని పఠించేవాడు. తండ్రి ఆజ్ఞకు విరుద్ధంగా ప్రహ్లాదుడు విష్ణుభక్తిని చేపట్టాడు. హిరణ్యకశిపుడు కోపంతో తన కుమారుడినే చంపించేందుకు ప్రయత్నించాడు. ఆయన్ని కొట్టారు, పాములతో కాటు వేయించారు, అగ్నిలో వేశారు, ఎలుగుబంట్ల ముందు పెట్టారు, కాని ప్రహ్లాదునికి ఏమీ కాలేదు. హిరణ్యకశిపుని చెల్లెలు హోలికాకు ఒక దుప్పటి ఉండేది. అది ధరించిన వారికి అగ్ని తగలదు. హోలికా ప్రహ్లాదునితో కలిసి అగ్నిలోకి వెళ్ళింది. కాని ఆ దుప్పటి ప్రహ్లాదునిపై పడి హోలికా అగ్నిలో కాలిపోయింది. ఇది హోలీ పండుగకు మూలకథ. చివరకు హిరణ్యకశిపుడు ప్రశ్నించాడు, నీ దేవుడు ఎక్కడున్నాడు? ప్రహ్లాదుడు చెప్పాడు, ఎక్కడైనా ఉన్నాడు. హిరణ్యకశిపుడు కోపంతో ఒక స్తంభాన్ని కొట్టాడు. ఆ స్తంభం నుంచి నరసింహస్వామి అవతరించారు. నరసింహుడు సంధ్యాకాలంలో పగలు కాదు, రాత్రి కాదు, తలుపు మెట్లపై లోపల కాదు, బయట కాదు, తొడపైన కూర్చోబెట్టి తన గోర్లతో ఆయుధం కాదు హిరణ్యకశిపుని ఛిద్రం చేశాడు. ఇలా బ్రహ్మవరానికి విరుద్ధంగా కాకుండా అతన్ని వధించాడు. భక్త ప్రహ్లాదుని అపారమైన భక్తిని చూసి నరసింహ స్వామి క్రోధాన్ని విడిచిపెట్టి శాంత స్వరూపుడిగా మారాడు. భక్తి నిజమైనదైతే దేవుడు తప్పకుండా రక్షిస్తాడు. నిజమైన విశ్వాసం ఎలాంటి విపత్తులను అయినా ఎదుర్కోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసినందుకు ధన్యవాదాలు.